ఇక ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్ట్ అయ్యాడు. ఏపీ గ్రూప్ 1 కేసులో కామన్ సైన్ అనే ప్రైవేట్ సంస్థకు మధు డైరెక్టర్గా ఉన్నారు. మధును హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో అక్రమాలను పోలీసులు వెలికితీస్తున్నారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్ట్ అయ్యాడు. ఏపీ గ్రూప్ 1 కేసులో కామన్ సైన్ అనే ప్రైవేట్ సంస్థకు మధు డైరెక్టర్గా ఉన్నారు. మధును హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో అక్రమాలను పోలీసులు వెలికితీస్తున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏపీపీఎస్ కి సంబంధించిన కేసులో మధుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి విజయవాడ కూడా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని ఎటువంటి రిమాండ్ కి తరలిస్తున్నారా? మరి కస్టడీ తర్వాత ఏం జరుగుతుంది? ఏపీపీసీ అక్రమాలకు సంబంధించి కూడా ధాత్రి మధు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. గ్రూప్ 1 కి సంబంధించి కామన్ సైన్ అనేటువంటి ప్రైవేట్ సంస్థకు డైరెక్టర్ గా మధు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మధును హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు విజయవాడ తరలించడానికి కూడా తెలుస్తుంది. ఏపీపీఎస్సీకి సంబంధించి నియామకాల్లో అక్రమాలను వెలుగుతీస్తున్నటువంటి పోలీసులు ఇప్పటికే దానిపైన కూడా దృష్టి పెట్టారు. గతంలో ఇదే అంశానికి సంబంధించి పీతార్ ఆంజనేయులకు సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో ఇలాగే ఏపీపీఎస్సీలో అవినీతి జరిగిందనేటువంటి అంశం ఒకటి పోలీసులు వెలుగులో తీశారు. తాజాగా ఏపీపీఎస్సీకి సంబంధించి ధాత్రి మధు అరెస్ట్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఒకసారి కూడా సంచలనంగా మారింది. అది ఏపీపీఎస్సీ అంటే ఈ ప్రభుత్వ నియామకాలకు సంబంధించి కూడా ప్రభుత్వ శాఖల్లో అన్నింటిలో కూడా ఉద్యోగాలన్నింటిలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు తగినటువంటి విధంగా కూడా పూర్తిగా కూడా వారికి సంబంధించి కూడా కీలకమైనటువంటి శాఖల్లో ఉద్యోగ అభ్యర్థుల కోసం పోటీ పరీక్షల్లో పాల్గొని చదివి అభ్యర్థులు రాసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అవినీతి అక్రమాలు కనుక జరిగితే ఎంతో పేద విద్యార్థులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి అంశాల్లో కూడా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అనుగుణంగానే ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించబోతోంది. అందులో ధాత్రి మధు అరెస్టుకు సంబంధించి కూడా కీలకంగా మారనుంది. చూడాలి విజయవాడ తరలించినటువంటి తర్వాత ఎలాంటి ముందడుగు వేయబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.